దాయటానికి మా దగ్గర ఏముందమ్మా? మరెందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు? అంటే ఏ పని చేయకుండా ఇంట్లో ఖాళీగా ఉండటానికి మా మనసు ఒప్పుకోవటం లేదమ్మా. ఖాళీగా ఉండడం ఎందుకండి? మిక్సీలు, గ్రైండర్లు, వాషింగ్ మిషన్లు అన్నీ ఆపేసేయండి. అవి చేసే పనులు మీరు చేయండి. కరెంటు ఆదా అవుతుంది, మీకు ఆరోగ్యంగా ఉంటుంది. చూడరాబే, వీడు మరీ మమ్మల్ని పని మనుషులు చేస్తున్నాడా? ఇందాక మీరే కదండి అన్నారు మేం పని మనుషులు అని. ఏదో మాట వరుస కంటే నువ్వు కూడా అనేస్తావా? ఓరే అబే, ప్లీజ్ రా, పిల్లల్ని మేము తీసుకెళ్తాం రా. నువ్వు ఒప్పుకోపోతే మా మీద తొట్టు, ఇంకేం మాట్లాడబాక. అది కాదు తాతయ్య. అభి ఒట్టేశాడు, నువ్వు కూడా ఏం మాట్లాడద్దమ్మా. శశి, వాళ్ళని తీసుకెళ్ళి నువ్వు. సరే మీ ఇష్టం, వెళ్ళండి. రాజయ్, పద పద. రావే శ్రియా. బాయ్ మమ్మీ. బాయ్ అంకుల్. బాయ్ డాడీ. బాయ్ బాయ్. సంథింగ్ ఈజ్ రాంగ్. మమ్మీ త్వరగా రా, ఇంకెంతసేపు? స్కూల్ బెల్ కొట్టేస్తారు. పీటీ సార్. చెప్పండి ఎంటీ సార్. ఎక్కడైనా స్కూల్కి వెళ్దామని పేరెంట్స్ తొందర పెడతారు. ఇక్కడేంటి స్టూడెంట్ పేరెంట్ కంగారు పెడుతుంది? జనరేషన్ సార్, ఈ కాలం పిల్లలు సూపర్ ఫాస్ట్ గా ఉన్నారు. అవునవును, అందుకే 2 days తర్వాత స్కూల్కి వెళ్లాల్సిన మంగ ఈ రోజే వెళ్తుంది. మంచిదే కదా సార్. ఏంటి మంచి? మంగ ఇంట్లో ఉంటే జాను కూడా ఉండేది, నా మ్యాటర్ పూర్తయ్యేది. చూస్తుంటే మీ మంచితనం వేస్ట్ అవుతుందని ఫీల్ అవుతున్నట్టున్నారు. ఏమన్నారు సార్? ఏం లేదు సార్, ఇందాక నేను ఆంజనేయ స్వామి దండకం చదువుతుంటే నిద్ర డిస్టర్బ్ అయిందని నా మీద చిరాకు పడ్డారు. ఎప్పుడూ కుంకుమ జేబులో పెట్టుకుని తిరిగే మీరు దేవుణ్ణి అలా ఎలా కామెంట్ చేశారు? వీడికి నా పైన డౌట్ స్టార్ట్ అయినట్టుంది. ఏంటి సార్ మీరే మాట్లాడుకుంటున్నారు? అన్నీ పెద్దగా మాట్లాడలేమండి, కొన్ని పర్సనల్స్ ఉంటాయి. కరెక్ట్ సార్, నాకు కూడా కొన్ని పర్సనల్స్ ఉన్నాయి, కానీ అవి నేను మనసులో అనుకుంటాను. అదేంటోనండి, నేనేమనుకున్నా జానకి టీచర్ మాత్రం బయటకు చెప్పేస్తారు. అదేంటి మీ మనసులోని మాటలు తనకెలా వినిపిస్తాయి? అదే మరి విచిత్రం. తనకు మనసు చదివే అలవాటుందేమో. కొంపతీసి వీడికి జానుకి సింక్ అవ్వలేదు కదా? తను మనసులో ఏమనుకుంటుందో మీకు వినిపిస్తుందా? మనకంత టాలెంట్ లేదు సార్. ఎవరైనా నోరు తెరిచి మాట్లాడితే తప్ప మనకు వినిపించదు. దానికి మనసు చదివే ఆర్టుంటే నా మనసులో ఏముందో కూడా తెలుసుకునే ఉంటుందేమో. మీకు మనసులో మాటలు వినిపిస్తాయి సార్? నా గురించి ఎందుకులేండి. ఏ మీరంత వరస్టా? సారీ, అంత వీకా అని. పైకి కనపడ్డ గాని వీడు కూడా తేడానే. నైట్ నా మీద కాలు చేయి వేసినప్పుడే అర్థం చేసుకోవాల్సింది. ఏంటి సార్, హర్ట్ అయ్యారా? లేదండి, అర్థం చేసుకుంటున్నాను. దేని సార్? సార్ పదండి. ఏమైంది మమ్మీ? మంగ, నువ్వు లోపలికి రాకు. నీకేం కాలేదు కదా మమ్మీ? కాసేపు బయటే ఉండు మంగ, నేను వస్తాను. అయ్యో, రావద్దంటున్నానా? ఆగండి సార్, ఆగండి. ఎక్కడికి వెళ్తున్నారు? లోపలికి. ఆవిడ రావద్దంటున్నారు కదా. అది మంగను, నన్ను కాదు. సార్, ఆవిడ్ని అడిగి వెళ్ళండి సార్, లేదంటే కోపడతారు. అది మిమ్మల్ని, నన్ను కాదు. నేను ప్రేమ్ రాజ్. ఏమైంది జానకి గారు? మీరెందుకండి లోపలికి వచ్చారు? మీ అరుపు వినిపించింది, అందుకే వచ్చాను. ఆగండి, మీరు అక్కడే ఉండండి. ఎందుకండి? అయ్యో, కదలకండి. దేనికండి? కాటేస్తుందండి. నేనే పెద్ద కాటరాజుని, నన్ను కాటేసేది ఎవరో?
కాటేస్తుందా? ఏం కాటేస్తుందండి? ఈగనా దోమనా? అబ్బా పాము. పామా? పామా? ఇంట్లో పావుందని ముందే చెప్పొచ్చు కదండి. మంగ భయపడుతుందని చెప్పలేదండి. నాకు మాత్రం ధైర్యం ఉందా? ఎరక్కపోయో చిరుక్కుపోయాను. ప్రేమ్ గారు ఆ పాముని పట్టుకుంటారా? పాముని పట్టుకోవడం ఏంటండి? ప్రమాదం అండి. బుస్సును కాటేస్తుంది. మరిప్పుడు ఎలా అండి? మీరేం కంగారు పడకండి, ఇక్కడే ఉండండి. నేను బయటికి వెళ్ళి పాములు పట్టుకునే వాళ్ళకి ఫోన్ చేస్తాను. సార్ 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 ఏమైంది సార్? లోపల పెద్ద పాముంది సార్. పాము. పామా? అయ్యో పామా! మరి మా మమ్మీ మమ్మీ మమ్మీ! అరవకు మంగ, నాకేం కాదు, నువ్వు కామ్గా ఉండు. లోపల పాము ఉంటే మేడం వదిలేసి బయటికి ఎలా వచ్చారు సార్? సార్ నాకు పావులంటే చచ్చేంత భయం సార్. మీరేం మగాళ్ళు సార్? ఆడవారిని ఎలా వదిలేసి వస్తారా? లేకపోతే పాముతో కనిపించుకోమంటారా? సార్ మేడంని కాపాడమంటున్నాను. అందుకే పాములు పట్టేవాడికి ఫోన్ చేస్తాను. మమ్మీ మమ్మీ! మంగ మంగ కంగారు పడకు బంగారం, మమ్మీకి ఏం కాదు, ఓకేనా? హలో గూగుల్, పాములు పట్టేవాళ్ళు దొరుకుతారా? వీడేంటి వెళ్తున్నాడు? లోపలికి వెళ్ళి ఏం చేస్తాడు? పాముతో కనిపించుకుంటాడా? అయ్యో, మళ్ళీ మీరెందుకండి వచ్చారు? లోపల పాముందని ప్రేమ్ సార్ చెప్పలేదా? పాముతో పాటు మీరు కూడా ఉన్నారు కదా. ఆయన స్కూల్కి వెళ్ళేవాళ్ళు వెళ్లకుండా దీనెందుకు పిలిచారండి? ఏంటి మీకు తమాషాగా ఉందా? నేనెందుకు పామును పిలుస్తాను? ఏ బ్రేక్ఫాస్ట్ కో రమ్మని ఇన్వైట్ చేస్తుంటారేమో. బా అంజీ గారు, జోక్ చేయడానికి టైం అయింది. నేను జోక్ చేశానని తెలుసుగా, మరి మీరు నవ్వొచ్చు కదా. అయ్యో, పాముని ఎదురుగా పెట్టుకుని ఎలా నవ్వమంటారు? మమ్మీ! మంగా భయపడుకో, ఏం కాదు, నేనున్నాను, నీ పక్కన నేనున్నాను. ప్రాబ్లం ఎదురుగా ఉన్నప్పుడే నవ్వాలండి. మీ టెన్షన్ పోగొట్టడానికి నేను జోక్ చేశాను. ఏం వెతుకుతున్నారు? ఏదైనా బ్యాగ్ లాంటిది కావాలి. ఎందుకు? ఈ నాగరాజ్ గారిని సాగనంపడానికి. ఏం చేస్తున్నారండి? నాగరాజ్ గారికి హాయ్ చెప్తున్నానండి. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్న. లోపల నుంచి ఇంకా రాడేంటి? నాగరాజ్ గారు సంచిలోకి దూరారు. ఇప్పుడైనా టెన్షన్ ఫ్రీ అవ్వండి. రండి. మమ్మీ
మంగా అంజి గారు ఏంటి సంచి కావాలా ఆ. తీసుకోండి. ఏముంది ఇందులో కదులుతుంది ఆ? నాగరాజు ఉన్నాడు. నాగరాజా పామండి. నాగరాజు గారికి భయపడతారేంటి ప్రేమరాజు గారు? నాగరాజు గారు, సార్ నాగరాజు గారు బయటికి రండి. ఏంటి సార్ చెప్పా పెట్టకుండా టీచర్ గారి ఇంటికి వచ్చారు? పిలవని పేరంటానికి రావచ్చా? పాపం మా మేడం గారు చాలా కంగారు పడ్డారు. మా లెక్కల మాస్టర్ ఏకంగా భయపడిపోయారు. వీడేంటి పాముతో మాట్లాడుతున్నాడు? వీడు పీటీ మాస్టరా లేక పాములు పట్టేవాడా? సార్ మీ ఇంటికి వెళ్ళండి సార్, వెళ్ళండి. కావాలంటే నాగుల చవితి రోజు మా మేడం గారే మీ పుట్ట దగ్గరకు వచ్చి పాలు పోస్తారు. సరేనా? ఓకేనా? సార్ బాయ్ సార్. ఫ్యామిలీని అడిగినట్టు చెప్పండి సార్. అలాగే బయటకి ఎక్కువ తిరగకండి, అసలే రోజులు బాలేవు. టేక్ కేర్ సార్, బాయ్. అది పాము అనుకుంటున్నాడా ఫ్రెండ్ అనుకుంటున్నాడా? థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే బంగారం. పాము అంటే మీకు భయం వేయలేదా సార్? పామంటే ఎవరికి భయం ఉండదు బంగారం. మరి ఎలా బతుకున్నారు? అంతా అభయాంజనేయ స్వామి దయ. అంటే ఆంజనేయ స్వామి పట్టించాడా? అవును. పామంటే మనకెంత భయమో మనమన్నా కూడా పాముకంతే భయం. పాము నుంచి తప్పించుకోవాలని మనం చూస్తాం, మన నుంచి తప్పించుకోవాలని పాము చూస్తుంది. ఓహో. సో పాము తప్పించుకోవడానికి నేను సంచి ఇచ్చాను, చక్కగా అందులోకి వెళ్ళిపోయింది, అంతే. వీడు సామాన్యుడు కాదు. ఏంటి సార్ ప్రేమరాజ్ అని పేరు పెట్టుకుని నాగరాజును పట్టుకోలేకపోయారు? మళ్ళీ మేడం గారు మంగకు ఏ అవసరం వచ్చినా తోడుంటానని చెప్పి ఇక్కడున్నారు, కానీ పావును చూసి మాత్రం పారిపోయి వచ్చారు. చిచి, ఇట్స్ టూ బ్యాడ్ సార్. వీడి నా పరువంతా తీసేస్తున్నాడు. ఈ సీన్తో అది వీడికి పడిపోతుందేమో. సార్ తోడుండటం అంటే పక్కనే ఉండటం కాదు సార్, ధైర్యంగా ఉండటం. మనం ఉన్నామన్న ధైర్యం వాళ్ళకి ఇవ్వడం. సర్లేండి, స్కూల్కి టైం అవుతోంది కదా, వెళ్దాం పదండి. అనవసరంగా లోపలికి వెళ్ళి దొరికిపోయానే. ఎలాగైనా వీడికి దానికి గొడవ పెట్టి విడగొట్టాలి. ఏంద్రా జై, ఏం ఆలోచిస్తున్నావా? ఎప్పుడు స్కూల్కి రమ్మన్నా రాని వాళ్ళు ఇప్పుడు అదే పనిగా ఎందుకు వస్తున్నారా అని. ఏంద్రా అయితే మాకు స్కూల్ అంటే ఇష్టం లేదా ఏంది? అంత ఇష్టమైతే మీరు కూడా స్కూల్లో చదవచ్చుగా. మేమెప్పుడో చదివేశాం శ్రేయ. చదివి ఉంటే మీరిలా ఉండరు. అదేంద్రా అంత మాట అన్నావో? అంటే పని పాట లేకుండా మీరు ఇంట్లో ఉంటారని మమ్మీ చెప్పింది. మీరు నిజంగా చదివే ఉంటే జాబ్ చేసేవాళ్ళు కదా.
పిల్లలు మనపై జోకులేస్తున్నారండి. మేమేం జోక్ చేయట్లేదు. సరేలేరా, మీరు చెప్పింది నిజం అనుకోండి. ఇప్పుడు ఈ చదువు సంజలు పని బట్టల గురించి ఎందుకు గానే దివ్య టీచర్ గురించి చెప్పు. దివ్య టీచరా? దివ్య టీచర్ ఎవరు? జానకి టీచర్ అండి, జానకి టీచర్. జానకి టీచర్, జానకి టీచర్ తను మిమ్మల్ని బాగా చూసుకుంటుందా? లేదు, ఎప్పుడు తిడుతూనే ఉంటుంది. అదేంటి, బాగా చదువు చెప్తుంది కదా? కాదు, పనిష్మెంట్ ఇస్తుంది. అయితే మీకు ఆ టీచర్ అంటే ఇష్టం లేదన్నమాట, అంతేనా? మిస్ కి కూడా మేమంటే ఇష్టం లేదు. తన డాటర్ అంటేనే తనకి ఇష్టం. అలాంటప్పుడు ఆ స్కూల్లో చదవటం ఎందుకురా? మీరు వేరే స్కూల్ పోతే పోలా? అది మన స్కూల్, మేమెందుకు స్కూల్ మారుతాం? అలాంటప్పుడు ఆ టీచర్నే మన స్కూల్ మార్పిస్తే? త్వరగా ఆ పని చేయండి, మేం హ్యాపీగా ఉంటాం. పని మీదేగా మేము వస్తున్నాం. జానకి మిస్ ని స్కూల్ మానిపించడానికే మీరు వస్తున్నారా? ఈ విషయం మీ డాడీతో చెప్పకురోయ్, గొడవలైపోతాయి. జానకి మిస్ అంటే మీకు ఇష్టమే కదా? మా గురించి మిస్ కి కంప్లైంట్ చేయాలనుకున్నారుగా. అది ఒకప్పుడు, ఇప్పుడు మీకు ఆ టీచర్ అంటే ఇష్టం లేదు కదా? మాకు ఫస్ట్ నుంచే ఇష్టం లేదు. ఇప్పుడు ఆ మిస్ ని ఎందుకు స్కూల్ మానిపించాలనుకుంటున్నారు? ఒరేయ్, నీకు ఆన్సర్ కావాలా, టీచర్ వెళ్ళిపోవడం కావాలా? మిస్ వెళ్ళిపోవడం కావాలి. మిస్ వెళ్ళిపోతే మేము హ్యాపీగా ఉంటాం. దివ్యని పంపించేస్తే మేము హ్యాపీగా ఉంటాం. ఓకేరా, ఈ రోజే టీచర్ ని పంపించేస్తాం, మీరు హ్యాపీగా ఉండండి. ఒరే దరిద్రుడా, అంత అందమైన ప్రేమలో అక్కుపచ్చిలా నువ్వెందుకురా? అవుట్, గెట్ అవుట్. వీడేంటి పట్టపగల నుంచుని కళ్ళ కంటున్నాడు? రేయ్ రేయ్, ఏంటి సార్? ఏంట్రా చిరాకు పడుతున్నావు? లేకపోతే ఏంటి సార్, ఎంత అందమైన ప్రేమో మధ్యలో వచ్చి చెడగొట్టారు. పక్కకెళ్ళమన్నాను కదా. రేయ్, ఏం మాట్లాడుతున్నావురా? ఏం లేదులే సార్. ఏయ్, ఏదో ఉంది చెప్పు. సార్, వాళ్ళని చూడండి సార్, ఒక అమ్మ, ఒక నాన్న, ఒక అమ్మాయి, బ్యూటిఫుల్ ఫ్యామిలీలా లేదు? రేయ్, నిజంగానే నువ్వు పగటకెళ్ళ కంటున్నావురా? ఆ ఫ్రేమ్ ని డిలీట్ చేసేసి నా ఫ్రేమ్ ను ఊహించుకో. నేను పక్కన నా జాను. ఆహా, ఎలా ఉంది? చిచ్చి, ఊహించుకోవడానికే అసహ్యంగా ఉంది, దరిద్రంగా ఉంది సార్. రేయ్, ఈ నెల వడ్డీ ఎప్పుడు ఇస్తావురా? సార్, ప్రిన్సిపల్ సార్ వస్తున్నారు సార్. నమస్తే సార్. Hey children, come here. గుడ్ మార్నింగ్ చెప్పారా? గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. గో 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 గో. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. ఏంటమ్మా జానకి, అప్పుడే స్కూల్కి వచ్చావు? ఇంకో 2 days ఇంట్లో ఉండాల్సింది. తను ఉండనంటుంది సార్, బోర్ కొడుతుందంట, స్కూల్ ని మిస్ అవుతున్నాను అంటుంది. ఎంతైనా నీ కూతురు కదమ్మా, చదువు అంటే ఆ మాత్రం ఇంట్రెస్ట్ ఉంటుంది. మంగా, ఇప్పుడు నీకు ఎలా ఉందమ్మా? ఐ యామ్ గుడ్ సార్. నీ కంఠంలో ఉన్న కాన్ఫిడెన్స్ చెప్తుంది నువ్వెంత హెల్దీగా ఉన్నావు. ఎనీవే, నువ్వు త్వరగా స్కూల్కి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది.
గో 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 టు యువర్ క్లాస్. అలాగే సార్. అమ్మా మీరు కూడా వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్ ఆంజనేయులు. దేనికి సార్? నువ్వు క్లాస్ రూమ్కి వెళ్ళు. హాస్పిటల్లోను ఇంట్లోను జానకి మేడంకి తోడుగా ఉన్నందుకు. హాస్పిటల్లో తోడుంది మాత్రం ఆంజనేయులు సరే సార్, కానీ ఇంట్లో తోడుంది మాత్రం ప్రేమ్ సరే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. అది సరే, ఆంజనేయులతో నీ మొదటి రాత్రి ఎలా గడిచింది ప్రేమ్? ఏంటి సార్ ఏదో ఫస్ట్ నైట్ గురించి అడిగినట్టు అడుగుతున్నారు? ఆంజనేయులతో నీకు ఫస్ట్ నైటే కదయా? ఛీ, ఛీ. ఏం మాట్లాడుతున్నారు సార్? ఆంజనేయులు నువ్వు కలిసి ఒకే క్వార్టర్స్ లో నిద్ర చేయటం ఇదే మొదటిసారి కదా అంటున్నా. సార్ ఆయన నిద్రపోయాడు, నేను నిద్రపోలేదు సార్. ఎందుకు అలాగా? అసలు ఆయన నన్ను నిద్రపోనిస్తే కదా సార్. ఏంటి ఆంజనేయులు ఏం చేసావు ప్రేమరాజుని? సార్ నేను ముందే చెప్పాను సార్, ఆయనే వినలేదు. అయితే ఈ నైట్ కి ప్రేమ్ సార్ అక్కడ ఉండరన్నమాట.